అతనికి అమ్మకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే అలా చెప్పుంటాడు. అలా అన్నారంటే అమ్మని మోసం చేయడానికి ఇంకేదో ప్లాన్ వేసే ఉంటారు. ఇంతవరకు మీ నాన్న మీ అమ్మ అడిగిన ప్రతిదీ ఇచ్చాడు, మీ అమ్మ చెప్పిన ప్రతి పని చేశాడు. మీ అమ్మ అడిగితే తన ప్రాణమైనా ఇచ్చేస్తాడ్రా. మీ నాన్నకు మీ అమ్మంటే అంత పిచ్చి ప్రేమరా. అలాంటివాడు మీ అమ్మను మోసం చేయడమేంట్రా? దేవా విధంగా అన్నాడంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా సరే ఇలా విడిపోవాలనుకోవడం మాత్రం ఆచారాల్ని వ్యక్తిత్వాల్ని హత్య చేయడంతో సమానం. కారణం ఏదైనా సరే ఇలా విడిపోవాలనుకోవడం మాత్రం ఆచారాల్ని వ్యక్తిత్వాల్ని హత్య చేయడంతో సమానం. అంజనం వేసిన స్వామి అను కనిపిస్తుందని చెప్పారు. కనిపించింది. అనుని ఎవరు తీసుకెళ్ళినా సరే మనం మాత్రం వదలకూడదు సార్. అను దొరికే వరకు వెతుకుదాం సార్. నమస్కారం అండి. నమస్కారం. నేను ఉమాదేవి గారు అబ్బాయి. మేము నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు తెలుసు. మా అబ్బాయి. హాయ్. హాయ్. రండి. నమస్కారం అండి. నానమ్మ వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి. బాగున్నావా పాప? బాగున్నానండి. నానమ్మ సార్ ఎక్కడికి? ఉమాదేవి గారిని కలవాలి సార్. మేడం బిజీగా ఉన్నారు. అర్జెంటుగా కలవాలి. సార్ వెళ్ళకూడదు సార్. షట్. రాము సార్. రాము, ఆ దేవుగాడు వచ్చాడు. అర్జెంట్ గానం తీసుకుని బయటకు వెళ్ళిపో. అలాగే సార్. అమ్మాను ఒకసారి ఇలా రామ్మా. ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? మీ అమ్మగారితో మాట్లాడాలి. మా అమ్మగారితో నువ్వు మాట్లాడేదేంటి? వెళ్ళి ఇక్కడ నుంచి. నేను వచ్చింది నీకోసం కాదు. తప్పుకో. నా ఇంటికొచ్చి నన్నే తప్పుకోమంటావా? ఎక్కడికి రాము గారు? చెప్తాను రామ్మా. శక్తి, నేను నీతో గొడవ పట్టడానికి రాలేదు. ఉమాదేవి గారితో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఎక్కడికి వెళ్తావురా? రాయ్, ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు దేనికోసం వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలుసుకో. అంతేగాని ఇలా రౌడీలో ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ముందు మర్యాద నేర్చుకో. అమ్మా ఉమాదేవి గారు, తాముళ్ళాలు మార్చుకోండి అమ్మా. రై, నీలాంటి అడ్డమైన వాళ్ళు వచ్చే ప్లేస్ కాదురా ఇది. చీ అంటే కుక్క అయినా వెళ్ళిపోతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? రై ఆగు.
రై, నేను నా కూతురు గురించి మీ అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయిందిరా, మట్టిలో కలిసిపోయింది. వాసుదేవ్, ఉమాదేవి గారు, మీ కొడుకు తప్పుగా మాట్లాడుతున్నాడు. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. మీ కొడుకు తప్పు చేశాడు. అవును, తప్పు చేస్తాను. అడగడానికి నువ్వెవరు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని తప్పు అయినా చేస్తాను. నేనెవరనుకున్నావు? కాబోయే మేయర్ని. గొడవలు చేసినా, కిడ్నాపులు చేసినా, మర్డర్లు చేసినా, ఏం చేసినా సరే కేసులు రాకుండా కవర్ చేసుకోగలను. అదిరా నా కెపాసిటీ. రే, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ రోజు మీ అమ్మాయి నిశ్చితార్థం. 10 నిమిషాల ముందే తప్పు చేయనని మీ అబ్బాయి చెప్పాడు. శుభకార్యానికి వచ్చిన మేమందరం ఉన్నామని తెలిసి కూడా గొడవలు, కిడ్నాప్లు, మర్డర్లు చేస్తానని చెప్తుంటే హ, ఇది ఎలాంటి సంబంధమో మాకు బాగా అర్థమైంది. ఇంతకు ముందు మేము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నీకిప్పుడు అర్థమైందా? మా అదృష్టం బాగుంది కాబట్టి ముందు ముందు జరగబోయేది ఇప్పుడే కళ్ళకు కనబడింది. పదండి, చూసించాలు, పదండి. సార్, ఒక్క నిమిషం. ఇది మా పర్సనల్ విషయం. ఈ గొడవకి పెళ్లికి ఏ సంబంధం లేదు. దయచేసి నా మాట వినండి. చాలు. ఈ మాత్రం సలహాలు ఇవ్వడం మాకు తెలుసు. అడగకుండా నీతులు చెప్పడం అందరికీ అలవాటైపోయింది. పదండి, రారా. చూడండి ఉమాదేవి గారు, ఈరోజు మీ అమ్మాయిని ఇస్తేద్దామని నాకు తెలీదు. తెలుసుంటే వచ్చేవాడే కాదు. నన్ను క్షమించండి. ఒక తప్పు జరిగితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు కూడా అర్థమైందిగా. నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మళ్ళీ మళ్ళీ చేస్తానంటం వల్ల నీ చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం నువ్వే. చూడమ్మా, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీ అన్నయ్య వల్ల పెళ్లి చెడిపోయిందని బాధపడకు. నేను కూడా మీ అన్నయ్యనే అనుకో. ఆగిపోయిన పెళ్లిని నేను జరిపిస్తాను. చూడండి ఉమాదేవి గారు, నా కూతురు మీ దగ్గర ఉందన్న అనుమానం. ఆ విషయం అడుగుతామని వచ్చాను. మీరు పెద్దవాళ్ళు, తెలివైన వాళ్ళు. మీకంటూ ఒక స్థాయి, హోదా, అధికారం అన్నీ ఉన్నాయి. మరొకసారి నేను వచ్చి మిమ్మల్ని అడిగే అవసరం లేకుండా నా పాపం నాకు అప్పగిస్తే మంచిదే. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అది మీకు, నాకు ఎవ్వరికీ మంచిది కాదు. మన పెళ్లికి శుభలేఖలు రాయించినట్టే మనం విడిపోవడానికి కూడా విడాకుల పత్రం రాయించి తీసుకొచ్చాను. మనమిద్దరం కలిసి ఈ విడాకుల ఆహ్వాన పత్రాన్ని అందరికీ పంచబోతున్నాం.